ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, అత్యంత ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన ఓ పరమ తండ్రి, మీకే ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు, కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ప్రభువా యెహోవా మా తండ్రి, పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి యెహోషువ గ్రంథములో ప్రముఖ స్థానం కలిగి ఉన్న యెరికో పట్టణం యొక్క చరిత్రను గురించి, యెరికోలో దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యముల గురించి మేమంతా ధ్యానం చేయబోచుండగా మీరే మాకు తోడయుండి ముందుకు నడిపించండి ప్రభువా. పుటమ వేయబడిన ఈ మీ మాటలను వింటున్న మాకు తగిన బుద్ధి, జ్ఞాన, వివేకములను అనుగ్రహించండి తండ్రి. యేసయ్యా, వినిన ఈ మాటల ద్వారా మా హృదయ నేత్రములు తెరవ చేయండి నాయన. తండ్రి యేసయ్యా, మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచి మీ కృప కలిగిన రెక్కల క్రింద మమ్మల్ని చేర్చుకొని కాచి కాపాడి రక్షించిన దేవాది దేవా, మీకే స్తుతులు, స్తోత్రములు ప్రభువా. తండ్రి ప్రభువా, ప్రాకారంపై వేశ్యావృత్తి చేసుకుంటూ జీవనము కొనసాగిస్తున్న రాహబు మీ మాటలు విని మీపై విశ్వాసం ఉంచిన విధంగా వినిన మేమంతా కూడా బుద్ధి కలిగిన వారమై రాహాబు దీవించబడిన విధంగా మా అందరినీ కూడా మీ మాటల ద్వారా మీ యందు ఆకర్షింప చేసుకొని మీ కృపకు పాత్రులుగా చేయమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. యెహోవా మా ప్రభువా, యెరికో ప్రాకారంపై నివసించి వేశ్యైన రాహబు ఎలాగా మీ జీవముగల మాటలు వినుట వలన విశ్వాసమును నమ్ముట వలన రక్షణను పొందుకున్నట్లుగా మేము కూడా మీపై విశ్వాసమును నమ్మకము కలిగి మీ కొరకు జీవించే భాగ్యమును దయచేయమని యేసయ్య నామములో మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మనం ముందుగా దేవాది దేవుడైన ఆ సృష్టికర్తను గురించి కొన్ని మాటలు సంభాషించుకుందామండి. ఆ పరమ ప్రభువు తాను స్వయంగా తన చేతులతో నిర్మించుకున్న సమస్త మానవుల మనుగడ కొరకు తాను ఏర్పరచుకున్న ప్రవక్తల ద్వారా ఒక గ్రంథమును వ్రాయించాడు. అదే పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథమును జీవ గ్రంథమని, సజీవ సాక్ష్యాలు కలిగిన సత్యవేద గ్రంథమని పండితులు పిలిచారు. ఈ గ్రంథము 66 పుస్తకాల సముదాయం కలిగిన గ్రంథము. ఈ గ్రంథమును 2 భాగాలుగా విభజింపబడింది. ఒకటి పాత నిబంధన అని, రెండవది క్రొత్త నిబంధనగా పిలిచారు. అంటే ప్రభువు ఈ భూమిపై పుట్టక మునుపు వ్రాయబడిన 39 గ్రంథాలను క్రీస్తుకు పూర్వము వ్రాయబడ్డాయి కనుక దానిని పాత నిబంధన గ్రంథము అని పిలిచారు. క్రీస్తు ఈ భూమిపైకి ఏతించిన తరువాత వ్రాయబడిన 27 పుస్తకాలను క్రొత్త నిబంధన గ్రంథము అని పిలిచారు. ఇవి క్రీస్తు శకము వ్రాయబడిన గ్రంథము కనుక దీనిని క్రొత్త నిబంధన అన్నారు. అయితే పాత నిబంధనలోని 39 గ్రంథాలు కానీ, క్రొత్త నిబంధనలోని 27 గ్రంథాలు కానీ ప్రభు ఏర్పరచుకున్న పరిశుద్ధ ప్రవక్తలు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాసిన ఈ పరిశుద్ధ జీవ గ్రంథములోని మాటలన్నీ పుటమ వేయబడినవే. ఇవన్నీ కూడా సమస్త మానవుల మనుగడకు, రక్షణకు నిత్య జీవ మార్గములుగా ఉన్నవి. ఈ గ్రంథము గొప్ప చరిత్ర కలిగిన సజీవ సాక్ష్యాలకు ఆధారంగా ఉంది. ఈ గ్రంథములో ఎన్నో చారిత్రాత్మకమైన సంఘటనలతో పాటు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాల గురించి కూడా ఈ గ్రంథములో వ్రాయబడి ఉందండి. ఈ గ్రంథములోని మాటలన్నీ ఎంతో సైన్స్ పరిజ్ఞానంతో వ్రాయబడి ఉన్నాయి. అందుకే మహాజ్ఞాని అయిన సొలొమోను గారు ప్రవచించిన విధంగా ఈ లోకరీత్యా జరిగే ఏ కార్యసిద్ధికైనా దేవుని జ్ఞానమే మూలము అని సొలొమోను ప్రవచించారు. ఆ విధంగానే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన జ్ఞానము గల మాటలను బట్టి శాస్త్రవేత్తలు ఎన్నో కనుగొన్నారు. ఎలాగంటే దేవుడు వ్రాయించిన ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ఆ జ్ఞానము గల మాటలలోని మర్మాలను గ్రహించగలిగి ఎన్నో కనుగొన్నారండి. ఉదాహరణకు దేవుడు చేసిన స్త్రీ నిర్మాణము ఆదికాండం 1వ అధ్యాయం 27లోని మాటను బట్టి డాక్టర్ జేమ్స్ యంగ్ సింప్సన్ గారు మత్తుమందు కనిపెట్టారు. యోబు గ్రంథములోని 38వ అధ్యాయం 1లోని మాటను బట్టి అలెగ్జాండర్ ద గ్రహం బెల్ అనే శాస్త్రవేత్త టెలిఫోన్ కనుగొన్నారు. ఆనాటి నోవహు ఓడ నిర్మాణమును బట్టి ఇప్పటికీ ఓడలు తయారవుతున్నాయి. ఆదికాండం 5వ అధ్యాయం 20-21లో వ్రాయబడిన మాటలను బట్టి రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టడానికి ఆ మాటల ఆధారం అయ్యింది. సొలొమోను చెప్పిన విధంగా ఏ కార్యసిద్ధికైనా
దేవుడు వ్రాయించిన ఆ జ్ఞానము గల మాటలలోనే మర్మం దాగి ఉంది. అలాగా యోబు గ్రంథము నుండి శాస్త్రవేత్తలు ఎన్నో మర్మాలను తెలుసుకున్నారు. ఉదాహరణకు, దేవుడు ఈ భూమిని శూన్యములో వేలాడదీశాడు అని వ్రాయబడి ఉంది. ఇలాగా యోబు గ్రంథము నుండి ఎన్నో సృష్టి మర్మాలను తెలుసుకున్నారు. ఆ విధంగా ఈ పరిశుద్ధ గ్రంథము చరిత్రకు ఆధారంగా, అద్భుతాలకు, సజీవ సాక్ష్యాలకు నిలయంగా ఉందని పండిత మేధావులు చెప్తూ ఉంటారు. అయితే ఇంత గొప్ప మహత్తరమైన ఈ గ్రంథమును ఎవరు వ్రాశారు, ఎప్పుడు వ్రాశారు, ఎలా వ్రాశారు అనేది కూడా కొన్ని మాటలు సంభాషించుకుందామండి. ఈ లోకరీత్యా ఈ పొడమిపై నివసించే గొప్ప గొప్ప మేధావులు, మహాపండితులు చెప్పబడిన వారు వారి యొక్క పరిజ్ఞానము అనే మేధాశక్తితో అనేక రకాల పుస్తకాలు వ్రాశారు. అయితే సత్యవేద గ్రంథముగా చెప్పబడిన ఈ పరిశుద్ధ గ్రంథమును మాత్రం 1600 సంవత్సరాల కాలములో 40 మంది ప్రవక్తలు వ్రాశారండి. ఈ 40 మంది ఆ 16 సంవత్సరాల కాలములో ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏ కాలంలో వ్రాసిన పరిశుద్ధ గ్రంథము మాత్రం ఒక్క వ్యక్తే ఒకే కాలములో వ్రాసినట్లు ఉంటుంది. ఎందుకంటే వ్రాసిన వారు 40 మంది అయినా వారందరి చేత వ్రాయించింది ఒక్కడే. ఎవరు ఆ ఒక్కరు అంటే ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ లేకపోతే ఎవరు ఏమీ రాయలేరు, చేయలేరు అని పేతురు గారు తాను వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21లో స్పష్టంగా తెలియపరిచారు. ప్రవచనము ఎప్పుడునూ మనిషి ఇచ్ఛను బట్టి కలుగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి, వ్రాసిరి అని పేతురు తెలియచెప్పిన విధంగా ఈ సత్యవేద గ్రంథముగా చెప్పబడిన ఈ పరిశుద్ధ గ్రంథము దేవుని ఆత్మ ప్రేరణ చేతనే ఈ గ్రంథము వ్రాయబడింది అని మనం తెలుసుకున్నామండి. కానీ ఈ పరిశుద్ధ గ్రంథము వ్రాసిన వారంతా పండితులు కాదు. ఆ 40 మందిలో చదువురాని పామరులు ఉన్నారు, చేపలు పట్టుకుని జీవించే జాలరులు ఉన్నారు, పశువులను గొర్రెలను కాపు కాచిన కాపరులు ఉన్నారు, పొలములో అరక దున్నుతూ సేద్యం చేసుకునే వ్యవసాయదారులు ఉన్నారు, రాజులు ఉన్నారు, పండితులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, పన్ను వసూలు చేసే సుంకరులు ఉన్నారు. ఇలాగా ఈ 40 మందిలో ఇన్ని రకాల వారు ఉన్నా వారంతా కూడా 1600 సంవత్సరాల కాలంలోనే వ్రాశారు. ఈ గ్రంథము ఎన్నో కాలములలో వ్రాయబడింది అని పరిశుద్ధ పౌలు గారు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలలో కూడా తెలియపరిచారు. మనం విన్న ఈ మాటలను బట్టి ఈ సత్యవేద గ్రంథమును వ్రాసింది 40 మంది. ఈ 40 మంది రకరకాల మనుషులైన వారు నానావిధ కాలములలో ఆత్మ ప్రేరణతో ఈ గ్రంథము వ్రాయబడింది. వ్రాయబడిన మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ శక్తితోనే వ్రాయబడింది కనుక దీనిని సత్యవేద గ్రంథము అని కూడా పిలిచారు. క్రీస్తు పూర్వములో వ్రాసిన గ్రంథాలన్నీ, క్రీస్తు శకములో వ్రాసిన గ్రంథాలన్నీ కూడా ఒక గ్రంథముగా ముద్రించడానికి గాను ఎంతోమంది శ్రమపడ్డారండి. ఈ గ్రంథము తెలుగులో ముద్రించడానికి చాలామంది కష్టపడవలసి వచ్చింది. పూర్వములోని బ్రాహ్మణ పండితులు సైతం ఎంతోమంది ఈ గ్రంథాన్ని ముద్రించడానికి సహాయం చేశారు. అయితే పాత నిబంధన ఎక్కువగా హెబ్రూ భాషలో పూర్వకాలం రాయబడింది. యేసుక్రీస్తు కాలంలో యెరూషలేం రోమావారి పరిపాలనలో ఉంది కనుక అప్పుడు ఎక్కువగా గ్రీకు భాష వాడుకలో ఉండేది. కనుక ఆ కాలంలో కొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడి ఉంది. గ్రీకు భాష నుండి తెలుగులోకి తర్జుమా చేయటానికి గాను ఎంతోమంది కష్టపడ్డారు. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చదువుచున్నాము అంటే దీని వెనుక ఎందరో శ్రమలు దాగి ఉందండి. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకము పరిశుద్ధాత్మ శక్తితో పరిశుద్ధ ప్రవక్తలు వ్రాసిన ఈ 69 గ్రంథాలు గల ఈ పరిశుద్ధ బైబిల్ ఈ రోజున మన చేతిలో ఉంది అంటే అంతా మహాత్ముల చలవేనండి. బైబిల్ ప్రతి వాని చేతిలో ఉండటం అనేది మానవుల యందు దేవుని ప్రణాళిక ఉంది కనుక ఈ జీవగ్రంథమే కనుక మనకు అందకపోయినట్లయితే మానవులు నిత్య నరకాగ్నికి వెళ్ళేవారు. కనుక దేవుడు వారికి అందరికీ ప్రేరణ కలిగించి ఈ గ్రంథమును మనం నశింపకుండా మనకు అందచేశాడు. కాబట్టి మనకు అందిన ఈ గ్రంథాన్ని బట్టి మనం జీవము కలిగిన దేవాది దేవుడిని తెలుసుకున్న మనమంతా ధన్యులమే కదండి. కాబట్టి ప్రతి ఒక్కరం ఈ జీవ గ్రంథాన్ని చదువుతూ ఆ జీవము గల దేవునితో నిత్యం సహవాసము కలిగి దీవెనలు పొందుకుందామండి. ఇంతవరకు మనం వినిన ఈ మాటలను బట్టి బైబిల్ గురించి కొంత వివరణ తెలుసుకున్నామండి.
ఇంకా ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములో విశిష్టమైన స్థానం కల్పించుకున్న యెరికో పట్టణం యొక్క చరిత్రను గురించి కొంత తెలుసుకున్న తరువాత ఆ పట్టణములో దేవుడు తన ప్రజల రక్షణ కొరకు చేసిన అద్భుతాలను గురించి మాట్లాడుకుందామండి. పరిశుద్ధ గ్రంథాన్ని హిస్టరీ అండ్ మిస్టరీ గ్రంథము అని పేర్కొన్నారు. అలాగా వారు చెప్పిన విధంగా పరిశుద్ధ గ్రంథములో హిస్టరీ అండ్ మిస్టరీగా వ్రాయబడిన ఒక గొప్ప పట్టణాన్ని గురించి మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము. మనం ధ్యానం చేయబోయే ఈ పట్టణం ఎప్పటికీ ఉందండి. ఆ పట్టణం పేరు యెరికో పట్టణము. ముందుగా మనం యెరికో పట్టణం యొక్క హిస్టరీని తెలుసుకొని ఆ తరువాత ఆ పట్టణంలో జరిగిన మిస్టరీ అనే అద్భుతాల గురించి కూడా విందాము. ఈ పట్టణము 10,000 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతనమైన పట్టణం కనుక దీనిని ఓల్డెస్ట్ సిటీ ఇన్ ద ఎర్త్ అంటారు. ఇది పూర్వం నుండి జనముల నివాసం చేసిన పట్టణంగా వ్రాయబడి ఉంది. పూర్వం నుండి ఈ పట్టణములో జనములు నివాసం చేశారు కనుక ఆనాటి కాలము నుండే వారు వ్యవసాయం కొరకు నీటిపారుదల సౌకర్యం కలిగిన పట్టణంగా చెప్పబడింది. ఈ పట్టణమును ఆనాటి గ్రీకు భాషలో ఎరిన్నో అని పిలిచేవారు. అది కాస్త కాలానుగుణంగా యెరికో అని, ఇంగ్లీష్లో జెరికో అని పిలిచారు. యెరికో అంటే సువాసన అని అర్థం కలిగి ఉంది. కానీ యెరికో ప్రజలు మాత్రం బహు విగ్రహారాధికులు. యెరికో అనే సువాసన గల ఆ పట్టణంలోని ప్రజలందరూ కూడా క్రమపద్ధతి లేని వారుగా జీవిస్తూ ఉన్నారు. ఈ యెరికోను గురించి పరిశుద్ధ గ్రంథములో 63 సార్లు చెప్పటమే కాకుండా ఈ పట్టణాన్ని గురించి గ్రంథములో దేవుడు విశిష్టమైన స్థానం కల్పించాడు. యెరూషలేముకు యెరికో పట్టణం 18 మైళ్ళ దూరంలో ఉందండి. ఇది యోర్దాను నదికి పడమటి దిక్కున ఉంటుంది. యెరికోకు 15 మైళ్ళ దూరములో ఎలీషా ప్రవక్త గారు శుద్ధి చేసిన నీటి ఊట ఈనాటికి ఉంది. ఆనాటి నీటి ఊట ఎప్పటికీ ఉబుకుతూ నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. యెరికో పట్టణ ప్రజలందరికీ ఆ నీటి ఊటే ఎప్పటికీ వారికి ఉపయోగపడుతుంది. అది ఎంతో శ్రేష్టమైన నీటి ఊట. సంఖ్యాకాండం 22 అధ్యాయం 1లో 34 అధ్యాయం 15లో వ్రాయబడిన విధంగా ఈ పట్టణం యోర్దాను నది లోయలో నిర్మితమైన పట్టణంగా చరిత్ర చెప్తుంది. ఏ కాలంలో అయినా ఈ నీరు తాగటానికి చల్లగా ఎంతో మధురంగా ఉంటాయి. ఇది అతి పురాతనమైన నాగరికత కలిగిన పట్టణం అయినందున యెరికో అంతటా ఖర్జూరపు చెట్లు, అంజూరపు చెట్లతో పట్టణం అంతా పచ్చగా ఉంటుంది. కనుక దీన్ని ఖర్జూరపు చెట్ల పట్టణం అని కూడా పిలుస్తారు. ఈ యెరికో ప్రాంతంలో దొరికే ఖర్జూరము ఇంకా ఎక్కడా దొరకదు అని అంటారు. యెరికోలో ఎటు చూసినా ఎడారి ప్రాంతమే కనిపిస్తుంది. యెరికోలో ఎన్నో జీవపు ఊటలు ఉన్నా అన్నీ చేదు నీరు కలిగి పనికిరాని ఊటలుగా ఉన్నాయి. అయితే సర్వశక్తి గల ఆ మహోన్నతుడైన ఆ దేవుడు తన ప్రవక్త అయిన ఎలీషా ద్వారా ఆ చేదు నీటి ఊటను శ్రేష్టమైన నీటి ఊటగా చేయించటం వలన యెరికో ఎడారి ప్రాంతమైన ఆ నీటి ద్వారా పంట భూమిగా మారింది. ఎలీషా ప్రవక్త గారు శుభ్రపరిచిన ఆనాటి ఊట ద్వారానే యెరికోలోని ప్రజలు తాగటానికి, పంటలు పండించుకుంటానికి ఆ నీటి ఊటే పుష్కలంగా సరిపోతాయి. ఆనాడు ఎలీషా ప్రవక్త గారు దేవుని శక్తిగల నామములో ప్రార్థించిన ఆ నీటి ఊట ద్వారా నిస్సారమైన యెరికో భూమి సారవంతమైన భూమిగా మార్చబడింది. ఈ సంఘటన యెరికోలో జరిగిన ఒక గొప్ప అద్భుతం. ఈ అద్భుత కార్యము పాత నిబంధనలోని ప్రవక్తల కాలంలో జరిగిన సంఘటన. ఇది ఎప్పటికీ కూడా సజీవ సాక్ష్యంగా మనం చూడగలుగుతాం. ఆనాటి ఆ నీటి ఊట ద్వారానే యెరికో ప్రజలు ఇప్పటికీ వారు తాగటానికి, పంటలు పండించుకోవటానికి ఆ నీరు పుష్కలంగా సరిపోతున్నాయి. ఈ పట్టణం పరిశోధనలకు నిలయంగా ఉంది. ఈ పట్టణంలో జరిగిన సంఘటనలను బట్టి, పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలను బట్టి ఈ యెరికో పట్టణం సుదీర్ఘమైన చరిత్ర కలిగిన పట్టణమని, ఇది ప్రపంచమంతటి కల్లా సముద్ర మట్టానికి 1300 అడుగుల దిగున ఉన్న పట్టణం కనుక దీని ఓల్డెస్ట్ సిటీ ఆన్ ద ఎర్త్ అని, 10,000 సంవత్సరాల క్రితం ఉన్న పట్టణం అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పాత నిబంధన కాలములో యెరికోలో ఎలీషా చేసిన నీటి ఊట ఎప్పటికీ సజీవంగా ఉంది కనుక ప్రపంచవ్యాప్తంగా వచ్చిన యాత్రికులు ఆ నీటి ఊటను చూసి ఎంతో సంతోషిస్తారు. ఆనాటి నీటి ఊటకు ఎలీషా స్ప్రింగ్, ఎలీషా నీటి ఊట అని పేరు పెట్టారు. అక్కడికి వెళ్ళిన యాత్రికులు అక్కడ ప్రార్థించి
ఆ నీటిని తాగి వెళుతూ ఉంటారు. ఆ ఊటను ఇప్పుడు మనం చూడగలుగుతామండి. మనం యూట్యూబ్లో ఎలీషా స్ప్రింగ్ ఇన్ జెరికో అని మనం సెర్చ్ చేస్తే ఆ డాక్యుమెంటరీ అంతా కూడా మనం చూడగలుగుతాం. యేసు ప్రభువు బాప్తిస్మం పొందుకున్న తరువాత పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మ చేత కొనుపోబడి అరణ్యములో సాతాను చేత 40 రోజులు శోధింపబడ్డాడు. అయితే ప్రభు సాతాను చేత శోధింపబడింది యెరికో పట్టణంలోని కొండపైన శోధింపబడ్డాడు అని చరిత్రలో వ్రాయబడి ఉంది. ఆ కొండ పేరు మౌంట్ ఆఫ్ టెంప్టేషన్. అనే కొండపై సాతాను ప్రభుని శోధించాడు అని చరిత్ర ప్రకారం తెలుసుకుంటాము. ఇది కూడా మనము వేర్ ఈజ్ మౌంట్ ఆఫ్ టెంప్టేషన్ ఇన్ జెరికో అని మనం సెర్చ్ చేస్తే ఆ కొండను కూడా మనం చూడగలుగుతాము. మనకు కావలసిన వివరణ కూడా మనకు అంతా తెలుస్తుంది. పాత నిబంధన ప్రవక్తల కాలంలో 800 సంవత్సరాల క్రిందట ఎలీషా ప్రవక్త గారు యెహోవా తండ్రి నామములో ప్రార్థించి బాగు చేసిన అప్పటి నీటి ఊట ఎలీషా స్ప్రింగు. ఈ మాటలు 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయం 18 నుండి 22 వరకు వ్రాయబడి ఉండటం చూస్తామండి. ఆ తరువాత యెహోషువ కాలంలో కూడా యెరికోలో ఒక మహా అద్భుతం జరిగిందండి. ఆ అద్భుతం ఏమిటంటే అభేద్యమైన యెరికో గోడలను ఆ పరమతండ్రి నామములో కూల్చివేయటం అనేది ఒక గొప్ప అద్భుతం. ఆ గోడలు ఎలా కూల్చబడ్డాయి అనేది కూడా మనం సంభాషించుకుందాం. ముందుగా మనం యెరికో పట్టణ ప్రాకారము అనే ఆ ప్రహరీ గోడల యొక్క చుట్టుకొలతలు తెలుసుకొని అవి ఎంతటి అభేద్యమైన గోడలో ఆ ప్రహరీ గోడను గురించి మనం కొంత వివరణ తెలుసుకుందామండి. యెరికో పట్టణ ప్రాకారము చుట్టూ ఉన్న ప్రహరీ గోడ ఎత్తు వెడల్పుల గురించి విని అంతటి పటిష్టమైన గోడలు ఎలా కూలిపోయాయి అన్న సంగతులు బైబిల్ పండిత మేధావులు చరిత్ర ప్రకారంగా చెప్పిన సంగతులను కూడా మనం తెలుసుకుందామండి. యెరికో చుట్టూ కట్టుకున్న ప్రహరీ గోడ చుట్టుకొలత 5 కిలోమీటర్లు. ఆ ప్రహరీ గోడ ఎత్తు 30 అడుగులు. ప్రహరీ గోడ వెడల్పు 70 అడుగులు. ప్రహరీ గోడ పటిష్టంగా ఉండటానికి గాను ప్రహరీ గోడకు మధ్యన కట్టిన బురుజులు 350, వాటి ఎత్తు 75 అడుగులు. గోడ విస్తీర్ణము అంటే చుట్టుకొలత 5 కిలోమీటర్లు, అంటే దాదాపు 3 మైళ్ళు. అయితే ఇంతటి అభేద్యమైన ఈ యెరికో గోడలు నిర్మూలన చేయటానికి ఒక స్త్రీ సహాయం కూడా ఎంతో దాగి ఉందండి. ఆ స్త్రీ ఎవరు అనేది కూడా మనం పరిశుద్ధ గ్రంథము నుండి తెలుసుకుందాము. అలాగా ఆనాటి యెరికో ప్రాకారపు గోడపై ఒకేసారి 7 రథాలు పరిగెత్తగల గొప్ప ప్రాకారం ఆనాటి యెరికో ప్రాకారం. యెరికో పట్టణం యొక్క ప్రాకారం కూలబడిపోవటానికి సహాయం చేసిన ఆ స్త్రీ ఎవరంటే ఆమె పేరు రాహబు. ఈమె లోతు చిన్న కుమార్తె కుమారుడైన బెన్నమ్మి వంశమునకు చెందినది. ఈ బెన్నమ్మి వంశముల వారిని అప్పట్లో అమ్మోనీయులుగా పిలువబడ్డారు. కాబట్టి ఈమె అమ్మోనీయురాలైన రాహబు అని పిలువబడింది. అలాగనే లోతు పెద్ద కుమార్తె కుమారుని పేరు మోయాబు. రూతు మోయాబు వంశమునకు చెందినది కనుక ఈ రాహబు రూతు అక్క చెల్లెళ్ళ సంతానం నుండి వచ్చిన వారు. ఈ మాటలు ఆదికాండం 19వ అధ్యాయం 37-38లో మనం చూడగలుగుతామండి. ఆశ్చర్యం ఏమిటంటే దేవుడు వేశ్య అయిన రాహబును విగ్రహారాధికురాలైన రూతును వీరిద్దరిని దేవుడు యేసుక్రీస్తు పుట్టబోయే వంశావళిలో వీళ్ళిద్దరిని ఏర్పరచుకున్నాడు. ఈ మాటను బట్టి యోబు గారు చెప్పిన విధంగా మన దేవుడు మహత్తైన కార్యములు చేయువాడు అని మనం నిజముగా తెలుసుకుంటాము. అయితే ఇశ్రాయేలు ప్రజలకు అమ్మోనీయురాలైన రాహాబు చేసిన సహాయం ఏంటి అనేది మనం ఇప్పుడు సంభాషించుకుందాము. ఈమె ఆనాటి కాలంలో 70 అడుగులు వెడల్పు గల యెరికో గోడపై ఇల్లు కట్టుకొని వేశ్యావృత్తి చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉండేది. ఈమె చంద్రదేవుడిని ఆరాధిస్తూ ఉండేది. ఎంతోమంది ప్రజలు వ్యాపార నిమిత్తము కానీ వారి వారి పనుల కొరకు కానీ ఈ ప్రాకారం గుండానే ఊర్లోకి వెళ్ళవలసి ఉంటుంది. అదే దారిలో తిరిగి రావలసి ఉంటుంది. అలాంటి జనులంతా వస్తూ పోతూ ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తు నుండి అరణ్య మార్గములో నడిపించిన విధానమును దేవుడు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి అరణ్య మార్గములో నడిపించిన విధానమును దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు వారి కొరకు అరణ్యములో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యముల గురించి చెప్పుకుంటూ ఉండేవారు. అంటే దేవుడు వారి కొరకు ఎర్ర సముద్రాన్ని 2గా విభజించి వారిని దాటించాడని, సీనాయి ఎడారి అరణ్యములో ఆకాశం నుండి ఆహారం కురిపించాడని,
రాతి బండ నుండి నీళ్లు ప్రవహింపచేశాడని, యొర్దాన్ నదీ ప్రవాహాన్ని ఆపుచేసి వారినందరినీ పొడినేలపై నడిపించాడని, ఇలాగా ఎన్నో వారికి చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి వారు యెరికో పట్టణం గోడపై వెళ్ళేవారు, వచ్చేవారు, చెప్పుకుంటూ ఉండేవారు. ఇలాగా ఆ ప్రాకారంపై వెళ్ళేవారు, వచ్చేవారు, చెప్పుకుంటూ ఉండే ఈ మాటలన్నీ అదే ప్రాకారంపై నివాసం ఉంటున్న ఈ రాహబు రోజు వింటూ ఉండేది. ఎవరు ఈ గొప్ప దేవుడు? ఈ దేవుని గురించి వింటున్న మాటలను బట్టి చూస్తే ఈయనే నిజమైన దేవుడు అన్న భావన ఆమె హృదయంలో పుట్టింది. ఇశ్రాయేలు వారిని నడిపించే నాయకుడైన యెహోషువ దేవుడు చెప్పిన విధంగా యెరికో పట్టణం చూడటానికి 2 వేగుల వారిని వారు ఉంటున్న షిత్తీము నుండి యెరికోకు పంపించాడు. ఇక్కడ వేగుల వారు అంటే గూఢాచారులు అన్నమాట. ఈ 2 రహస్యంగా యొర్దాన్ దాటి సాయంకాలానికి గాను యెరికో వెళ్ళి అక్కడ విషయాలను తెలుసుకుంటానికి వారు యొర్దాను దాటి యెరికోలోకి రహస్యంగా ప్రవేశించారు. యెరికో రాజు ఈ శత్రువు కూడా నగరంలోకి ప్రవేశించటానికి వీలు లేని విధంగా యెరికో చుట్టూ గోడతో భద్రం చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మోయాబు దేశంలో విడిది చేశారని, ఇంకా వారంతా యొర్దాన్ నదిని దాటి మనపై దండెత్తి వస్తారేమోనని వారు యెరికో ప్రహరీ చుట్టూ పట్టణంలో ఎనలేని సైన్యాన్ని కావలిగా ఉంచాడు. అలాంటి సమయంలో ఈ 2 వేగుల వారు రహస్యంగా యెరికోలో ప్రవేశించారు. అంతలోనే ఆ వార్త దావానలంగా రాజుగారికి తెలిసి ఇంకా భద్రత కలిగించారు. అలాగా ఎక్కడ పడితే అక్కడ సైన్యము ఉన్నందున వీరిద్దరు వెంటనే ప్రాకారం దగ్గరలో ఉన్న వేశ్య అయిన రాహబు ఇంటిలోకి వారి ప్రాణరక్షణ కొరకు చొరబడ్డారు. అంతలోనే సైనికులు ఆమె తలుపు కొట్టుచుండగా రాహబు త్వరగా వారిద్దరిని రహస్యంగా మిద్ది మీద దాచి ఉంచి అప్పుడు తలుపు తీసింది. మీ ఇంటిలోకి 2 వ్యక్తులు వచ్చారు అని మాకు తెలిసింది, వారిని మా చేతికి అప్పగించండి, ఇది రాజాజ్ఞ అన్నారు. అంతటా రాహబు తొట్రుపడకుండా, అయ్యలారా, 2 మనుషులు నా ఇంటికి వచ్చిన మాట నిజమే, కానీ వారు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు. వారు చీకటి పడినందున వెంటనే వెళ్ళిపోయారు. మీరు కనుక వారిని వెంబడించగలిగితే వారిని పట్టుకొనవచ్చు అని రాహాబు చెప్పిన వెంటనే ఆ సైనికులు వారిని వెతుక్కుంటూ త్వరపడి ప్రాకారం దాటి బయటికి వెళ్ళారు. ఆ సైనికులు వెళ్ళినంతనే రాత్రి సమయం అయ్యింది కనుక ప్రాకారపు తలుపులు మూసివేయబడ్డాయి. అప్పుడు రాహబు మిద్దెపై దాచిపెట్టిన వారి దగ్గరకు వెళ్ళి, వారు ఇశ్రాయేలు ప్రజలు అని గుర్తించి, అయ్యలారా, మీ యెహోవా దేవుడు ఈ దేశమును మీకు ఇస్తాడని మీరు ఐగుప్తు దేశము నుండి బయలుదేరినప్పుడు మీ దేవుడు మీ మధ్య చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి ఈ యెరికో పట్టణ ప్రజలకు ధైర్యము చెడినందున ప్రజలందరికీ భయం పట్టుకుంది. ఆ సంగతులన్నీ మాకు తెలుసు. ఈ మాటలు అన్నీ మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును మీ దేవుడే దేవుడై ఉన్నాడు కనుక ఈ ప్రజలు మీ ఎదుటకు రావటానికి ఎవరికీ ధైర్యము చాలదు అని మాట్లాడుతూ, అయ్యలారా, నేను మీకు ఇంత ఉపకారము చేశాను కనుక మీరు కూడా ఈ దేశాన్ని స్వాధీనపరుచుకున్నప్పుడు నన్నును, నా తండ్రి ఇంటి వారిని, నా బంధువులను, నా తోబుట్టువులను జ్ఞాపకం చేసుకోనండి అని రాహబు వారిని అభ్యర్థించింది. మమ్మల్ని అందరినీ చావకుండా బ్రతకనివ్వండి అని విన్నవించుకుంది. మేమంతా కూడా బ్రతకటానికి మాకు సహాయం చేయమని మీ దేవుడైన యెహోవా నామములో మీరు నాకు ప్రమాణం చేయమని రాహాబు అడిగింది. అందుకు ఆ 2 వేగుల వారు కూడా, మా గురించి కూడా నువ్వు ఎవ్వరికీ తెలియపరచకుండా ఉంటే మీరంతా బ్రతుకుతారు. మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇస్తాము. నిశ్చయముగా మీరంతా మరణమును తప్పించుకుంటారు. అయితే నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంటిలోనికి చేర్చుకొని నీ ఇల్లు మాకు గుర్తుగా ఉండటానికి గాను ఒక తాడు కట్టి ఉంచు అని చెప్పారు. అప్పుడు రాహబు తన ఇంటి కిటికీ నుండి ఒక తాడు కట్టి ఆ తాడు ద్వారా వారిని ప్రాకారం కిందకి దింపి వారు ఏ విధంగా ప్రయాణించి వెళ్లాలో కూడా తెలియపరిచి వారిద్దరిని ఆ రాత్రే ప్రాకారం దాటించింది. ఆ 2 రాహాబు చెప్పిన విధంగా ప్రయాణించి యొర్దాన్ నదిని దాటి తమ నాయకుడు ఉంటున్న షిత్తీముకు క్షేమంగా వచ్చారు. ఆ తర్వాత వారిద్దరూ యెరికోలో జరిగిన సంగతులన్నీ యెహోషువకు తెలియపరిచారు.
అందుకు యెహోషువ సరే వారికి రక్షణ కల్పించుదాము అని వారికి బదులిచ్చాడు. ఆ తరువాత దేవుడు వారికి చెప్పిన విధంగా వారు మోయాబు దేశము నుండి యొర్దాను దాటుకొని యెరికో మైదానంలో దిగారు. అయితే ఆశ్చర్య అద్భుత రీతిగా దేవుడు యొర్దాను నది నీటిని ఒకే చోట చేర్చి ఆరిన నేలను వారికి కలిగించి ప్రజలందరూ దాటిన తరువాత మరలా యొర్దాను నది గట్ల మీదుగా పొంగి ప్రవహించింది. ఎప్పుడైతే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వారు మోయాబు నుండి యొర్దాను దాటి యెరికో మైదానంలో దిగారని యెరికో రాజు తెలుసుకొని ఇంకా యెరికో ప్రాకారాన్ని పటిష్టము చేసి యెరికో పట్టణము చుట్టూ గొప్ప సైన్యమును కాపలాగా ఉంచాడు. ఎందుకంటే 35 అడుగుల ఎత్తు కలిగి 75 అడుగుల వెడల్పు కలిగిన ఆ అభేద్యమైన గోడను దాటి రాగలిగితేనే ఎవరే గాని యెరికో లోపలికి ప్రవేశించగలుగుతారు. కాబట్టి యెహోషువ దీని నిమిత్తం దేవునికి ప్రార్థించినప్పుడు ఆ గోడలను మీరు ఎలా కూల్చగలుగుతారు అన్న విషయాన్ని దేవుడు వారికి తెలియపరిచాడు. దేవుడు యెహోషువతో చెప్తూ, మీకు ముందుగా ఉన్న యొర్దాను నదిని ఎలాగ ఎండిపోయినట్లుగా చేశానో అలాగనే యెరికో గోడలు మీరు పడగొట్టినట్లు నేను చేస్తాను. అయితే మీరు పట్టణాన్ని ఆక్రమించుకున్న తరువాత దానిని కాల్చివేయండి అని దేవుడు చెప్పిన మాటలను యెహోషువ ఇశ్రాయేలు వారితో చెప్పినప్పుడు అందరూ శ్రద్ధగా విని దేవుడు యెహోషువకు ఏమి చెప్పాడో వారంతా అదే మార్గంలో నడిచారు. కొంతమంది యాజకులు దేవుని మందసమును ఎత్తుకొని 7 యాజకులు వారికి ముందుగా పొట్టేలు కొమ్ముల బూరలు ఊదుతూ మందసమునకు ముందుగా నడుస్తూ వచ్చారు. యుద్ధవీరులు వారికి ముందుగా నడిచారు. అలాగా వారు దేవుడు చెప్పిన రీతిగా వారు ఉదయాన్నే లేచి యెరికో పట్టణ ప్రాకారం చుట్టూ మౌనంగా నడవమని వారికి ఒక క్రమ పద్ధతిని ఏర్పరిచాడు. దేవుడు చెప్పిన విధంగా వారంతా ఉదయాన్నే లేచి రోజుకు ఒకసారి చొప్పున మౌనంగా 5 కిలోమీటర్లు ఆ ప్రాకారం చుట్టూ తిరిగి వస్తూ ఉండేవారు. ఆ విధంగా 6 రోజులు తిరిగారు. అలాగా వారు 6 రోజులు తిరిగిన తరువాత 7వ రోజు వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో చెప్తూ, ఇశ్రాయేలు వారలారా, మీరంతా 7వ రోజున ఇంకనూ పెందలకడ లేచి ఆ పట్టణపు ప్రాకారం చుట్టూతా 6 సార్లు మౌనంగా తిరగండి. అయితే 7వ సారి మాత్రం యాజకులు బూరలు ఊదుచుండగా మీరు బిగ్గరగా కేకలు వేయండి. అప్పుడు యెహోవా ప్రాకారమును పడగొడతాడు. అంతటా మీరు పట్టణంలోకి ప్రవేశించి వేగుల వారికి రక్షణ కల్పించిన వేశ్య అయిన రాహబును ఆమె తండ్రి కుటుంబమును బయటకు రప్పించి మనతో ఉండనిచ్చి దేవుడు ఆజ్ఞాపించిన విధంగా శపితమైన ఆ పట్టణంలో ఏదీ కూడా ముట్టుకోకుండా కాల్చివేయండి అని యెహోషువ ఇశ్రాయేలు వారిని యెరికో మైదానం నుండి యెరికో నగరానికి పంపించాడు. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞ ప్రకారం 7వ రోజు వెళ్ళి 6 సార్లు మౌనంగా తిరిగారు. తర్వాత యాజకులు పొట్టేళ్లు కొమ్ములను ఊదుచుండగా 7వ సారి ప్రజలంతా ఆర్భటిస్తూ కేకలు వేశారు. దేవుని నామములో వారు అరిచిన కేకలను బట్టి వారికి ముందుగా యాజకులు మోస్తున్న దేవుని మహిమగల మందసాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ ఆర్భటించిన దారిని బట్టి 7వ రోజున 7వ సారి అరుస్తూ తిరుగుచున్నప్పుడు 35 అడుగుల ఎత్తు కలిగి 75 అడుగుల వెడల్పు కలిగి 5 కిలోమీటర్ల విస్తీర్ణము కలిగిన 350 భుజులతో పటిష్టముగా కట్టిన బలమైన గోడ 7వ రోజున 7వ సారి వారి ఆర్భటిస్తూ తిరుగుచుండగానే వారింకనూ తిరుగుచుండగానే యెరికో గోడలు పెద్ద శబ్దంతో కూలిపోయాయి. వెంటనే ఇశ్రాయేలు ప్రజలలోని యుద్ధవీరులు నగరములో ప్రవేశించి రాహబును ఆమె కుటుంబాన్ని వారి వైపునకు చేర్చుకొని నగరములో ఏమీ ముట్టుకోనకుండా నిలువున అగ్నితో కాల్చివేశారు. అంతటితో అప్పటి శపితమైన యెరికో పట్టణం నిర్మూలన అయ్యింది. మరలా ఎంతో కాలానికి యెరికో నగరం కట్టబడింది. ఇక్కడ మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞ మేరకు రోజుకు దాదాపు 3 మైళ్ళు చొప్పున తిరిగి 7వ రోజున 7 సార్లు తిరిగారు. అంటే వారు 7వ రోజున ఉదయాన్నే లేచి 21 మైళ్ళు ఆ ప్రాకారం చుట్టూ తిరిగారు. అలాగా వారు మొత్తం 6 రోజులకు గాను 6 × 3 18 మైళ్ళు, 7వ రోజున 21 మైళ్ళు, అంటే మొత్తం 39 మైళ్ళు గోడ చుట్టూతో నడిచినట్లుగా మనకిక్కడ తెలుస్తుంది.
ఈ సంఘటన గురించి పరిశుద్ధ గ్రంథములో ఎంతో వ్రాయబడి ఉంది, కానీ మనం కొంచెం క్లుప్తంగా తెలుసుకున్నాము. ఈ మాటలు యెహోషువ గ్రంథములో 4-5 అధ్యాయాలలో చక్కగా వ్రాయబడి ఉంటుంది. ఇంతవరకు మనం వినిన ఈ మాటలను బట్టి యెరికో చరిత్ర, దేవుడు యెరికో గోడలను కూల్చిన విధానం గురించి మనం విన్నాము. ఇంకా ఇప్పుడు యెహోవా తండ్రి అగ్నిలో నుండి తప్పించిన అమ్మోనీయురాలైన రాహబును గురించి తెలుసుకుందాము. రాహబు విగ్రహారాధికురాలై వేశ్యావృత్తి చేస్తూ యెరికో గోడ ప్రాకారంపై జీవనం కొనసాగించుతూ ఉండేది. ప్రహరీ గోడ మీద ఇల్లు ఎలా కట్టుకుంటారు అన్న అనుమానం కొందరికి కలగవచ్చు. ఆ ప్రహరీ గోడ వెడల్పు 75 అడుగులు ఉంది కనుక అలాగ అనేక మంది ఆ గోడపైనే జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రాహబు చాలా అందమగలదిగా చెప్పబడింది. ఈ అమ్మోనీయులన్నా మొయాబీయులన్నా దేవునికి అసలు ఇష్టం లేని వారండి. మోషే కాలంలో దేవుడు వారిని 10 తరాల వరకు సమాజంలో చేర్చుకోవద్దు అని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. అలాగే మోషే దేవుని మాట అనుసరించాడు. ఆ తర్వాత కాలములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశపు బానిసత్వము నుండి మోషే నాయకత్వములో విడుదల ఇచ్చి వాగ్దాన భూమికి నడిపించే మార్గములో మోషే ప్రజలు మోయాబు దేశమునకు చేరారు. కొన్ని కారణాల వలన దేవుడు మోషేను మోయాబు కొండపై మరణింపచేశాడు. ఆ తరువాత యెహోషువ నాయకత్వములో ప్రజలు మోయాబు నుండి యొర్దాను దాటి యెరికో ప్రాంతమునకు వచ్చారు. అయితే యెహోషువ దేవుని మాట చొప్పున 2 వ్యక్తులను యెరికోకి పంపించాడు. అసలు ఆ పట్టణము, దానికి కట్టిన గోడలు, అందులోని ప్రజలు ఎలాగున్నారో చూసి రండి అని యెహోషువ వారిద్దరిని పంపించాడు. ఆ విధంగా యెరికో చేరిన వేగులు వారిని సైనికులు తరుముచున్నారని వారు గ్రహించి గోడపై ఉన్న రాహబు ఇంటిలోకి వారిద్దరూ ప్రవేశించారు. అంతటా రాహబు ఇది గమనించి వెంటనే వారిని దాచిపెట్టి అబద్ధం చెప్పింది. మా ఇంటికి వచ్చారు కానీ వారు వెళ్ళిపోయారు. వారు ఎవరో, ఎక్కడి వారో, ఎచట నుంచి వచ్చారో, ఎటుపోయారో కూడా నాకు తెలియదు అని చెప్పినప్పుడు ఆ సైనికులు వెళ్ళిపోయారు. ఇక్కడ రాహబును గురించి మనం కొన్ని మాటలు చెప్పుకుందామండి. ఈమె తన జీవనం కొనసాగించుకోవటానికి వేశ్యావృత్తి చేస్తూ బ్రతుకుతుంది, కానీ ఆమె చెడ్డది మాత్రం కాదు. ఎలా చెప్పగలుగుతాము అంటే, రాహబు తన జీవితం తాను జీవిస్తూ యెరికోకు వచ్చేపోయే ప్రజలు యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలలో ఉండి వారికి చేసే అద్భుత ఆశ్చర్య కార్యాలను గురించి వింటూ ఉంది. అలాగా ఆమె వింటున్న కొద్దీ పరమ తండ్రి అయిన యెహోవా దేవుడు ఇశ్రాయేలుకు తోడుగా ఉండి ఐగుప్తు నుండి వారిని అరణ్య మార్గంలో నడిపించిన విధానము అన్నీ వింటూ ఉంది. వాక్యములో ఉన్న రీతిగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది అన్న విధంగా ఈమె యెహోవా తండ్రి గొప్ప దేవుడని ప్రేమించి ఆయన యందు విశ్వాసముతో నమ్మకం పెంచుకుంది. ఆమె శరీరము మలినమైన ఆమె అంతరంగము దేవుని యందు పరిశుద్ధమైనదిగా ఏర్పరచుకుంది. ఆనాటి నుండి వేశ్యావృత్తి, విగ్రహారాధన చేయటం మానివేసింది. పశ్చాత్తాపముతో విశ్వాసము కలిగినదై దేవుని వైపే చూసింది, ఆ దేవుని కొరకు నిరీక్షించింది. ఆ విధంగా ఆమె హృదయాన్ని దేవుని యందు పరిశుద్ధపరుచుకుంది. రాహబు తన ఇంటికి వచ్చిన వారి వేషధారణ బట్టి గాని, వచ్చిన వారికి సహాయం చేద్దామని గాని అనుకొని ఆ ఇద్దరుకు ఆశ్రయం కల్పించి వారిని శత్రువుల బారి నుండి రక్షించింది. ఇంకా కూడా రాహబు వచ్చిన వారితో ఒక ఒడంబడిక చేసుకుంది. ఆ తర్వాత కొద్ది కాలానికే ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ నాయకత్వములో దేవుని శక్తిగల నామములు యెరికో గోడలు కూల్చినప్పుడు వారంతా పట్టణంలో ప్రవేశించి దేవుని మాట చొప్పున ఆ శపితమైన పట్టణాన్ని కాల్చివేసే ముందు రాహబును ఆమె తండ్రి ఇంటి వారందరినీ బయటికి రమ్మని చెప్పి ఆ వచ్చిన వారిని అందరినీ వారి జనాంగములో కలుపుకొని శపితమైన ఆ యెరికో పట్టణాన్ని నిర్మూలం చేశారు. ఇశ్రాయేలు ప్రజలు యెరికోను ఆక్రమించుకొని వెళ్ళేటప్పుడు దేవుని సంకల్పము చొప్పున యెరికోకు వేగులువాడుగా వచ్చిన ఆ 2 వ్యక్తులలో ఒకరు సల్మాను అనే యూదుడైన ఈ సల్మాన్ ఎవరంటే, పూర్వము యూదానందు తామారుకు కలిగిన సంతానములోని పెరసు, జరసు అనే కవన పిల్లలు పుట్టారు. వారిలో పెరసు వంశము నుండి జన్మించిన వాడు యూదుడైన ఈ సల్మాను. ఈ మాటలు ఋతు గ్రంథములో 4వ అధ్యాయం 12వ వచనం చివరిలో ఈ మాట చక్కగా వ్రాయబడి ఉంది. ఆ పరమ తండ్రి సమస్త మానవులకు పాప పరిహారం కలుగు చేయటానికి గాను తన అద్వితీయ కుమారుని ఈ లోకములో జన్మింప చేయటానికి
ఆ పరమప్రభువు యేసయ్య కొరకు ఒక వంశావళిని ఏర్పరచుకున్నాడు. అలాగా మహాదేవుడు యేసు ప్రభువు ఈ భూమిపై పుట్టడానికి ఒక వంశ వృక్షమును ఏర్పరచుకున్నాడు. ఆ వరుసలో దేవుని మహాసంకల్పము చొప్పున విధవరాలైన తామారు తర్వాత రాహాబును రెండవ స్త్రీగా వంశవృక్షములో చేర్చబడింది. దీనిని బట్టి దేవుడు ఎంతటి ప్రేమామయుడు అనేది మనం వర్ణించలేమండి. ఎందుకంటే రాహాబు వేశ్య అయినా దేవుడు ఆమె వృత్తిని చూడలేదు, కానీ ఆమె అంతరంగములోని పరిశుద్ధతను చూశాడు. ఈ లోకరీత్యా మనమైతే అలాంటి వారిని ఎన్నో మాటలు అంటామండి. అది చాలా తప్పు. ఎవరు ఎందు నిమిత్తము ఆ పనులు చేస్తారో మనకు తెలియదు కనుక వారిని ఆదరించి వారిపై కనికరపడి దేవుని ప్రేమను వారికి తెలియపరచాలి, కానీ వారిని కించపరచకూడదు. ఎందుకంటే అన్నీ తెలిసిన ఆ తండ్రికి ఎవరిపై ఎలాంటి ప్రణాళిక కలిగి ఉందో మనకు తెలియదు కనుక మనం ఎవరిని నిందించకూడదు. ప్రజలందరూ దేవుడు సృజించిన వారే కాబట్టి సమస్తము ఆ పరమ తండ్రికే తెలుసు కనుక మానవులమైన మనము అలాంటి వారిని అవమానకరంగా మాట్లాడి వారిని ఇంకా కృంగతీయకూడదు. చేతనైతే అలాంటి వారికి అందరికీ సహాయం చేసి వారి కొరకు ప్రార్థించాల్సి ఉంది. ఆ విధంగానే ప్రభు ఈ భూమిపై ఉన్న కాలంలో సమరయ స్త్రీ మగ్దలేనే మరియా వారు విన్న ప్రభువు రక్షణ సువార్తను గురించి ఎక్కువ మంది వ్యభిచారులకే సువార్త ప్రకటించి వారిని అందరినీ దేవుని మార్గంలో నడిపించారు. వారికి ప్రభునందు రక్షణ భాగ్యం కలిగించారు. ఇక్కడ వేశ్యైన రాహబు ఎప్పుడైతే వచ్చేపోయే వారి మాటలు విని యెహోవా తండ్రి యందు నమ్మకము విశ్వాసము ఉంచటమే కాకుండా ఆ దేవుడే ఆకాశమునకు భూమికిని ఆయనే దేవుడై ఉన్నాడు అని, మేము సేవించే బొమ్మలు దేవుళ్ళు కాదని గ్రహించి ఆత్మతో సత్యముతో పరమ తండ్రిని తెలుసుకుంది. ఆ పరమ తండ్రి తన నేత్రములతో లోకమంతా పరిశీలించి చూచినప్పుడు ఇక్కడ వేశ్యైన రాహబు యొక్క అంతరంగము దేవుని దృష్టికి పరిశుద్ధంగా ఉన్నందున ఆమెను యేసు ప్రభు పుట్టే వంశావళిలో రెండవ స్త్రీగా చేర్చబడింది. రాహబు దేవుని మాటలు వినినంతనే అప్పటికే తన వృత్తిని విగ్రహారాధనను సంపూర్తిగా విసర్జించి తాను వినిన మాటలను బట్టి తెలియని ఆ దేవుని వైపే చూసింది. కనుక దేవుని కృపకు రాహబు పాత్రురాలై యేసుక్రీస్తు వంశావళిలో రెండవ స్త్రీగా పరిగణించబడింది. మనం ఇక్కడ గమనిస్తే తీరు తెన్ను లేని వంశమైన దేవుడు విసర్జించిన వంశమైన ఆ కృపగల దేవుడు ఆమె అంతరంగమును చూశాడు, కానీ ఆమె వృత్తిని చూడలేదు, ఆమె వంశాన్ని చూడలేదండి. ఎంతటి ధన్యురాలు రాహబు. రాహబుకు సల్మాను నందు బోయజు పుట్టాడు. ఈ బోయజుకు వెలివేసిన మొయాబీయురాలైన రూతు భార్య అయ్యింది. దేవుడు ఆమెను యేసుక్రీస్తు వంశావళికి మూడవ స్త్రీగా ఎన్నుకున్నాడు. మనం వినిన ఈ మాటలను బట్టి దేవుడు దీనుల ఎడల ఎంతటి కృపా ప్రేమ కలవాడో మనం వర్ణించలేమండి. ఇలాగా ఇంత గొప్ప చరిత్ర కలిగిన యెరికో పట్టణములో పాత నిబంధనలోని ప్రవక్తల కాలంలో యెరికో పట్టణంలో దేవుడు కొన్ని అద్భుతాలు చేశాడు. అవి ఏమిటంటే, దేవుడు ఎలీషా ప్రవక్త గారి చేత విషపూరితమైన నీటి ఊటను దేవుని శక్తి కలిగిన నామములో ఎలీషా ప్రార్థించి ఆ నీటిలో ఉప్పు వేసి విషజలముగా ఉన్న నీటి ఊటను మధురమైన జలంగా మార్చటం, ఆ నీటి ఊట ఎప్పటికీ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎలీషా ప్రవక్తల కాలములో యెహోషువ కాలములో యొర్దాన్ నది 3 సార్లు విభజింపబడి పొడి నేలను వారిని దాటిపోవటం చూస్తాము. అభేద్యమైన యెరికో గోడలు కూల్చబడ్డాయి. ఆనాడు కూల్చబడిన ఆ ప్రాకారం ఇప్పటికీ సాక్ష్యంగా ఉంది. దేవుడు వేశ్యైన రాహబును తన సంకల్పము చొప్పున పుట్టబోవు యేసుక్రీస్తుకు ఏర్పరిచిన వంశావళిలో రెండవ స్త్రీగా ఏర్పరచుకున్నాడు. ఇవి అన్నీ కూడా క్రీస్తు పూర్వం జరిగిన సంఘటనలు. అలాగే క్రీస్తు పుట్టిన తరువాత దేవుడు పరలోక రాజ్య సువార్త బోధించే కాలంలో యెరికో పట్టణాన్ని 2 సార్లు దర్శించారు. ప్రభువు యెరికోను మొదటిసారి దర్శించినప్పుడు సుంకర జక్కయ్యకు దర్శించి, జక్కయ్యను ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చినది అని అక్కడికి చేరిన వారికి చెప్పాడు. అలాగా రెండవసారి యెరికో వెళ్ళినప్పుడు మార్గములో త్రోవ పక్కన భిక్షం అడుక్కునే బర్తిమయి కుమారుడైన గుడ్డి మత్తీయకు ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి అతనికి కంటి చూపును ప్రసాదించిన కరుణామయుడు మన యేసయ్య. ఇంతవరకు మనం చెప్పుకున్న సుంకర జక్కయ్య గురించి లూకా శుభవార్త 19వ అధ్యాయం 1 నుండి 9 వరకు,
తీమయ్య కుమారుడు గుడ్డి భర్తిమయ్యను గురించి మార్కు శుభవార్త 10వ అధ్యాయం 46 నుంచి 52 వరకు మనం చూస్తామండి. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన పట్టణము యెరికో పట్టణం. ఆనాటి ఏలియా ఎలీషాల కాలంలో యెరికో పట్టణములో ప్రవక్తల మఠాలు ఉండేవి. పరిశుద్ధ ప్రవక్తలు, దావీదు కుమారునిగా ఎంచబడిన యేసుక్రీస్తు సంచరించిన పట్టణము యెరికో పట్టణం అని మనం తెలుసుకున్నాము. ఈ సత్యవాక్కులను వినిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.